పార్వతీపురం జిల్లా కేంద్రంలో సైకిల్ జోరు పెరిగింది. టీడీపీ అభ్యర్థి బోనేల విజయ్ చంద్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమిష్టిగా తమ నేత ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక గ్రామాన కూటమి నేతలకు మేళతాళాలతో స్వాగతాలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే సీతానగరం సువర్ణముఖి నదిపై శిథిలావస్థలో ఉన్న వంతెనను కూటమి నాయకులు పరిశీలించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలోని పథకాలు, వారు చేసిన వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలే అనడానికి ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి వంతెన ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 రాష్ట్రాలను కలిపేటటువంటి సువర్ణముఖి నది పైన సీతానగరం వంతెన దగ్గర ఉన్నాం మనం. ఈ వంతెన ఎంత దుర్భరమైనటువంటి స్థితికి చేరుకుందంటే 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఈ వంతెనకు సంబంధించి 100 ఏళ్లకు పైగా అనేకమైనటువంటి సేవలు అందించింది. దీనికి అవసాన దశకు చేరుకుందని గత 5 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నిపుణులు నివేదిక ఇచ్చినప్పటికీ కూడా కనీసం మరమ్మతులకు కూడా నోచుకున్నటువంటి దుస్థితి దాపురించింది. ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు అనేక మార్లు పాలకులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా మంజూరు చేసినటువంటి నిధులను కూడా గోల్మాల్ చేశారనేటటువంటి వాస్తవం నమ్మదగినటువంటి నిజంగా మిగిలింది. పార్వతీపురం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క వంతెనను సందర్శించడం జరిగింది. వారిని అడిగి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వంతెన మరమ్మత్తు కేటాయించినటువంటి నిధుల్లో కూడా కైంకర్యం జరిగిపోయాయి, గోల్మాల్ జరిగిపోయాయి, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వంతెన ఏ క్షణం కూలిపోతుంది అనేటటువంటి దుస్థితి ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ వంతెన మరమ్మతులకి 1,29,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఈ యొక్క మన శిలా పలకమే. అయితే 1,20,00,000లో నిజంగా 20 లక్షలు ఏదైతే ఉందో 29 లక్షలు, దీంతో మరమ్మతులే కాదు, దీనికి ఇంకొక 10 సంవత్సరాల లైఫ్ కూడా ఇవ్వచ్చు నిజంగా ఖర్చు పెట్టి ఉంటే. మీరు చూస్తూ ఉండొచ్చే, ఆ మధ్యలో కనిపిస్తున్న సిమెంట్ వర్క్ ఏదైతే ఉందో దానికి 1,29,00,000 ఖర్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ శాసనసభ్యులు చేయడం జరిగింది. అది ఎంత పని అయిందంటే దాదాపు 10 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం 1,29,00,000 ఖర్చు పెట్టామని చెప్పి అతిపెద్ద అవినీతికి ఇదొక నిదర్శనం అండి. అయితే ప్రజలకి మా నియోజకవర్గానికి విజయనగరం వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా ఈ వంతెన అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అతి ప్రధానమైన వంతెన. ఈ వంతెన పైన కూడా శ్రద్ధ చూపించకుండా ఏదో తూతూ మంత్రంగా శాంక్షన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఖర్చు పెట్టకుండా జోబులు వేసుకోవడం మరొక ఎత్తు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది, ముందు చూపుతూ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఈ పక్కనున్న కొత్తగా వంతెనకి శంకుస్థాపన చేయడం మీదే, దానికి కూడా 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. బిల్లులు కూడా పే చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్న పనిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. పొరపాటుని ఏమని ఈ బ్రిడ్జికి జరిగితే పార్వతీపురం నుంచి మొత్తం రాకపోకలన్నీ కూడా స్తంభించిపోతాయి. ఈ బ్రిడ్జిలో నిన్నటి ఒక సైకిల్తో ఒక అబ్బాయి చనిపోయాడు వెళ్తూ కూడా. అంటే ఆ హత్యలన్నీ కూడా ప్రధానంగా ఎవరైనా ఉంది అంటే బాధ్యత వహించాల్సింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు. ఇవి ఉన్నటువంటి పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి రిపేర్ల కోసం కేటాయించిన నిధుల్లో కూడా వైసీపీ నాయకులు దిగమింగారని ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, స్థానికులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే పాలకులు, తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం స్పష్టంగా తమకు ఒక వంతెన నిర్మించి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రవాణా రాకపోకలనేవి సజావుగా సాగినట్లు సహకరించాలని ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. వావ్ టు హైదరాబాద్ స్టూడియో.